హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికి హ్యాపీ గుడ్ మార్నింగ్. అండ్ అలానే ఇవాళ నిమజ్జనం కూడా కదా. నాకు తెలిసినంత వరకు చాలా ఊర్లలో ఇవాళ నిమజ్జనం అండి. అంటే జల్జీ, కొన్ని చోట్లలో జల్జీ అంటారు, ఇంకొంచెం చోట్లలో నిమజ్జనం అని అంటారనమాట. ఇంకా 3 రోజులకే కొన్ని ఊర్లలో ఎత్తేస్తారండి దేవుణ్ణి అయితే. ఇంకొన్ని ఊర్లలో 7 days 9 days పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా మా ఊర్లో ఇవాళే 3 రోజులకే ఎత్తేస్తున్నాం దేవుణ్ణి అయితే. ఇంకా నేను మార్నింగే టీ అయితే తాగేస్తున్నాను. మా చెల్లి వచ్చిందంటే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అండి. ఇంకా నా పని కూడా ఆ అమ్మాయే చేసేస్తుంది. ఇంకా పాత్రలు అయితే తోముతుంది. నిజం చెప్పాలంటే నాకు కాదు హెల్ప్, మా అమ్మకి చాలా హెల్ప్. నేను వస్తే భారం అవుతాను పిల్లల్ని చూసుకోవడం అదంతా. కానీ మా చెల్లి వస్తే మా అమ్మకి కొంచెం హెల్ప్ అయితే అవుతుంది అనమాట. నేను ఇలాంటి హెల్ప్ చేయాలంటే ఇంకా 1 year అయితే పడుతుందండి. పిల్లల గోల్ అయితే ఉండదు అప్పుడైతే. మా చెల్లి ఒక పని, మా అమ్మ ఒక పని చేసుకుంటే పని అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి అయితే చేస్తుంది. నార్మల్ గా రైస్ చేసి కలిపేస్తాం కదా, అలా కాదు. మా అమ్మ అయితే ఇలా చేయడమే ఇష్టం. మా అమ్మకైతే పలావ్ చేస్తాం కదా, ఆ టైప్ లో అయితే చేసేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ చేసింది కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను కూడా తినేసాను. కానీ ఇవాళ ఫ్రైడే కదా, ఇంకా మా అమ్మ అయితే పూజ అయితే చేసుకుంటుంది. మన పిల్లల గురించి తెలిసిందే కదా, పూజ అంటే చాలు ఎక్కడున్న వాళ్ళు వచ్చేస్తారు. అంత దైవ భక్తి అండి పిల్లలకి ముగ్గురికిను. హితమ్మ చిన్నప్పుడు సేమ్ టు సేమ్ చింటూ బిట్టు ఎలా మొక్కునేవారో అలానే మొక్కునేదన్నమాట. కానీ ఇప్పుడు చింటూ బిట్టు అలా తయారవ్వారండి. అసలా దేవుడు కొంచెం కర్పూరం అంటించిన, సాంబ్రాన్ కెడ్లు అంటించిన ఎక్కడున్న వాళ్ళు వచ్చి మరీ మొక్కునేస్తారు. ఇంకా వీళ్ళైతే రెడీ అయ్యేసి ఎక్కడో వెళ్తున్నారు కదా, బైరెడ్డిపల్లికి అయితే వెళ్తున్నారండి. ఇంకా నేనైతే వెళ్ళట్లేదు. ఈ ఎండలో ఎక్కడ వెళ్ళేది, వెళ్ళేదే తలకాయ నొప్పి పని అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను వెళ్ళట్లేదు. రమ్మని చెప్పారు కానీ నేను వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళైతే వెళ్తున్నారు. ఇంకా చింటూనైతే ఎత్తుకొని వెళ్తుందండి మా అమ్మ. బిట్టునైతే నేను చూసుకుంటాను. ఇంక ఇదైతే కోడి, దీన్ని కోయడానికే మా నాన్న అయితే తీసుకొచ్చి పెట్టారనమాట. జల్జీ అయిపోయిన తర్వాత కోసుకుందాం అన్నట్టు. నార్మల్ బాయిలర్ కూరలు తింటే అది వేరే టేస్ట్ ఉంటది. ఇలా నాటి కోళ్ళు తింటే ఈ టేస్టే వేరనమాట. అందులోనూ ఇది గుడ్లు కూడా అండి, గుడ్డు కూడా పెట్టేసింది. చాలా టేస్టీగా ఉంటది. ఇంకా జల్జీ అయిపోయిన తర్వాత తినాలన్నమాట. ఇంక ఇదైతే మా చెల్లి వాళ్ళు అయితే వెళ్ళారు కదా, ఇంకా మా చెల్లి తీయిచ్చిందంట మా హితమ్మకి. ఆల్రెడీ ఉన్నవి చేతిలో, వాటిని వేసేసి ఇవైతే తీయిచ్చింది. ఇంకా అవి పూసలంతా తీసేసి ఒక 300 400 వేసుకున్నారంట. ఇవి వెండి గాజులండి. ఇంకా అలానే స్లిప్పర్స్ కూడా తీసుకొచ్చిందంట. నాకైతే వీడియో తీసుకోము అని అయితే చెప్పింది హితి. ఇంకా వస్తూ నాకు ఎప్పుడైనా సరే ఎండగా ఉంటే ఇలా ఫ్రూట్ జ్యూసే తీసుకొస్తుంది మా అమ్మ. ఇంకేది కానీ తీసుకురాదండి. ఇదంటే ఇష్టం కాబట్టి ఎండ టైంలో. ఇంకా బిట్టు అంతటా బిట్టునే తాగుతున్నాడు. చింటూ కూడా తాగేసి పడుకునేసాడంట. ఇంక ఇంటికి రాగానే పడుకునేసాడు. ఇంకా బిట్టు అయితే తాగేస్తున్నారు. హితి చేతికి కొంచెం లూజ్ ఉంది, అందుకోసం చెప్పేసి గాజులోకి థ్రెడ్ వేసి కట్టేస్తుంది, ఎక్కడైనా పడిపోతాయేమో అని చెప్పేసి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. ఈ మాత్రం బంగారు గాజులు తీసుకుంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. ఇంకా మా చెల్లికి ఆయిల్ అయితే పెట్టేస్తుందండి. ఇంకా మా అమ్మ, మేము ఎప్పుడు వచ్చినా సరే మా అమ్మ దగ్గర ఇలా పెట్టించుకుంటూ ఉంటాం అనమాట. మసాజ్ చేస్తూ పెడితే ఆ ఫీలింగే వేరనమాట. నాకైతే చిన్నప్పుడు ఇలానే పెట్టేది. ఇంకా ఇక్కడికి వస్తే అదే గుర్తొచ్చేస్తుంది ఒక్కోసారి. నేనైతే 2 days నుండి ఆయిలే పెట్టలేదండి. అందుకోసం చెప్పేసి నేనైతే ముందుగానే పెట్టేసుకున్నాను, వాళ్ళు వచ్చేలోపే. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా చెల్లికి అయితే పెడుతుంది మా అమ్మ. ఇంకా మా చెల్లికి మాత్రమే పెట్టి వదిలేదు, మా హితికి కూడా పెడుతుంది. ఇంకెందుకంటే మా తర్వాత ఆ అమ్మాయే కాబట్టి. ఇంకా హితికి జుట్టు అయితే పెరిగిందంట, ఇంకా జుట్లు వేయాలి అని చెప్పేసి అంటుంది ఇక్కడ. మా హితికి హెయిర్స్ ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని కాసుకోంది హితి నేను ఇద్దరును. ఈ హెయిర్స్ ఇలా జిబ్బర్లు ఇచ్చుకొని ఉంటే ఏం బాగాలేదండి. హెయిర్స్ ఇంకొంచెం పెరిగినాయంటే జుట్లే వేస్తే కొంచెం క్యూట్ గా ఉంటుంది చూసేదానికి. ఇంకా పుట్టినప్పటి నుండి హెయిర్స్ అయితే వదలలేదనమాట జుట్టు వేసుకోవడానికి. అందుకోసం చెప్పేసి వదలదాం ఇంక మీదట అని చెప్పేసి హెయిర్ కటింగ్ కూడా వెళ్ళలేదండి మొన్న అయితే. ఇంకా చింటూ బిట్టు అయితే వెళ్ళారు కదా, అప్పుడైతే వెళ్ళలేదు. ఇంకా అంత పని అయిపోయింది. ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వాటర్ అయితే లేదనమాట మార్నింగ్ టైంలో. అందుకోసం చెప్పేసి అలానే పెండింగ్ పెట్టేసి బైరెడ్డిపల్లికి అయితే వెళ్ళొచ్చేసారు. ఇంకా వాటర్ వచ్చిన తర్వాత బట్టలు అయితే ఉతికేస్తున్నారు ఒకరు, ఇంకొకరు అయితే ఇల్లు తుడిచేది ఈ పనులన్నీ ఉంటాయి కదా, ఇంకా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటున్నారు. నేను మాత్రం ఖాళీనే, పిల్లల్ని చూసుకుంటూ ఉండేదే. ఇంకా జల్జీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. 4 o'clock అలా స్టార్ట్ చేశారు.
అంటే రంగులు పూసుకోవడం, ఉట్టి కొట్టడం కూడా ఉంటదండి. ఇంకా అదంతా 4 ఆ మధ్య స్టార్ట్ చేశారనమాట. ఇంకా నైట్ అయిపోతుంది జల్ది అయ్యేలోపు. అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే పిల్లలతోనే స్టార్ట్ చేస్తున్నారండి. ఇంకా రంగులు పూస్తున్నారు కదా. చింటూ మాత్రం మాత్రం బెదరట్లేదు. ఎంతైనా రంగులు పూయిని హ్యాపీగా పూపించుకుంటున్నారండి. కానీ బిట్టు హితి మాత్రం నిజంగా ఎంత ఏడుస్తుందంటే అంత ఏడుస్తుంది. మీకు చూపిస్తాను. ఇంక ఇక్కడైతే ఉట్టి కొట్టడం, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆని ముత్యాలన్నమాట. ఎలా కొడతారో చూడండి. ఫైనలీ మా అన్న అయితే కొట్టాడు. కానీ మా అన్న కొట్టే టైంకి వీడియో అయితే ఆన్ చేయలేదండి. మా పూజ అయితే చెప్పానన్నమాట వీడియో తీసుకోమని. వీడియో అయితే ఆన్ చేసిన లేదు. ఇంకా అలా మిస్ అయ్యాను. నేనైతే చింటూకి వాటర్ పోస్తున్నాను. ఇంకా అలా అయిపోయింది. అన్ని ఫెస్టివల్ కి ఏమో గానీ ఈ ఫెస్టివల్ కి మాత్రం యూత్ దేనండి మొత్తం ఎంజాయ్మెంట్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నాదైతే గ్లాస్ మొత్తం పగిలిపోయింది. ఎంత గ్లాస్ వేసినా సరే పగిలిపోతా ఉంటది. మారుస్తూనే ఉంటాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఒకటి తెచ్చి వేసేసారు నా ఫోన్ కి అయితే. ఇది వచ్చేసి టామ్ అండ్ జెర్రీ. ఒకరైతే ఆర్డర్ చేసుకున్నారంట. ఇంక ఇలాంటిది నీకు కావాలని చెప్పేసి నాకైతే చూపిస్తున్నారు. చాలా బాగుంది కదా, అందుకోసం చెప్పేసి నేను కూడా అదే చెప్పాను ఇలాంటిది తీసుకురమ్మని చెప్పేసి. నాకు ఫస్ట్ ఉన్న ఫోన్ కి అయితే మిక్కీ మౌస్, స్టార్టింగ్ లో మిక్కీ మౌస్ పౌచ్ అయితే తెచ్చిచ్చారండి. అదైతే చాలా బాగుండింది. కానీ ఇప్పటి వరకు అది అలాంటిది దొరకనే లేదు. ఇంకా మేమైతే ఇక్కడ ఉట్లుమాన్ కొడుతున్నారు కదా, అది చూడ్డానికి అయితే ఇక్కడ నిల్చుకొని ఉన్నాం. ఇంకా అలానే ఉట్లుమాన్ అయిపోయిన తర్వాత అన్నదానం అనమాట. అంటే అరిసేవ, అంటే ఈవినింగ్ టైంలో అది చేశారనమాట. ఇంక ఇది ఇలా జరుగుతున్న టైంకే ఇంకా చూస్తున్నారు కదా రంగులు కొట్టడానికి ఎంత అంటే మా తమ్ముళ్ళంతా వచ్చేసారనమాట. మా మరిదికి అలానే మా హస్బెండ్ కి అయితే రంగు పూయడానికి. వీళ్ళైతే మా హస్బెండ్ అయితే ముందుగానే తెలుసుకొని వెళ్ళిపోయాడు. కానీ కొంచెంలో మిస్ అయ్యారు, దొరికిపోయారు ఇద్దరును. ఇంకా గడి పెట్టడం మర్చిపోయారంట. ఇంకా లోపలికి వెళ్ళేసి బాగా పూచేశారు. లోపలికి వెళ్లే ప్రాసెస్ లో మా హస్బెండ్ అయితే బిట్టుని ఎత్తుకొని ఉన్నారండి. ఇంకా లోపల ఒకటే సౌండ్, బిట్టు అయితే ఏడుస్తూనే ఉన్నాడు. మా హితి అయితే ఇంకా ఘోరం అండి. అసలు జల్జి స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యేంత వరకు ఏడుస్తూనే ఉంది. మా హస్బెండ్ ఎలా ఉన్నారో అలానే రాజేష్ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. భలే ఉన్నారు కదా ఈ రంగులో. ఇంకా మా బిట్టుకైతే పూసేశారండి. అలానే మా హితికి కూడా పూసేశారు. హితి అయితే ఏడుపే ఆపట్లేదు. ఇంకా వీళ్ళైతే ఇలాంటిది మళ్ళీ మళ్ళీ దొరకదు కదా, ఇంకా 1 year లో ఒక్కసారే కదా, అందుకోసం అని చెప్పేసి సెల్ఫీలు అవి ఇవి అనమాట. మా రాజేష్ అయితే అలానే గమ్మున ఉండిపోయాడు. ఇంకా చెప్పాను కన్నా అరిసేవ్ అని చెప్పేసి ఇంకైతే ఫుడ్ అయితే తినేసాం. మా హిటి చూస్తున్నారు కదా డల్ గా ఉంది. ఇదైతే జల్జీ టైం అండి. 6 o'clock పైన అయిపోయింది. ఇంకా జల్జీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ లో అంటే ఫ్రంట్ లో వచ్చి డీజే బాక్స్లు, వెనక వాళ్ళు డాన్స్ వేస్తున్నారు. ఆ వెనక అయితే విగ్రహం వస్తుంది. మేమైతే అందరం ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూనే స్నానం అయితే చేసేసుకున్నాం. ఇంకా జల్జీ టైం అని చెప్పేసి ఇంకా మేమైతే పూజకి ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నామండి. మా ఇంటి వరకు వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది. కొంచెం మబ్బు అయితే అయిపోయింది అనమాట. ఈ యూత్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా ఊర్లో అయితే. ఇంతకీ మీ సైడ్ కూడా అంటే మా ఊర్లో చేసినట్టే చేస్తారా లేదా కామెంట్ చేసేయండి. ఆ డీజే సౌండ్ కి పక్కన నిల్చుకొని చూస్తుంటారు కదా, వాళ్ళకే ఊపు వచ్చేస్తదండి. ఇంకా అక్కడ ఆడే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో అంత బాగుంటది అనమాట ఆ డీజే సౌండ్స్ కూడా. మా ఊర్లో 2 ఫెస్టివల్ కి అయితే హోలీ లాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఒకటి వచ్చేసి వినాయక చవితికి, ఇంకోటి వచ్చేసి ఉగాదికి అనమాట. ఉగాదికి ఉట్లమాన్ అయితే ఎక్కుతాం కదా, అప్పుడైతే రంగులైతే పూసుకుంటారు. చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా సేమ్ టు సేమ్ వినాయక చవితి రోజు కూడా అంతే. ఇంకా ఆడ మగ అని తేడా లేకుండా హ్యాపీగా రంగులు కొట్టుకొని డాన్స్ అయితే ఆడవాళ్ళు ఎవరు ఆడరండి, రంగులు కట్టుకోవడం మాత్రమే. ఇంకా మగవాళ్ళు అయితే రంగులు కొట్టుకుంటూ డాన్స్ అయితే వేస్తారు సాంగ్స్ కి. ఈ డీజే సాంగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ వచ్చి మా అమ్మ వాళ్ళే ఇక్కడైతే పూసుకుంటున్నారు. చెప్పాను కదా లేడీస్ పూస్తారని చెప్పేసి ఇంక ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక్కో చోట ఒక్కోలాగా డీజేలు అయితే కొన్ని చోట్ల అయితే అలో ఉంటాయండి, ఇంకొన్ని చోట్ల అయితే అలో ఉండవు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా డాన్స్ వేసుకొని రంగులు పూసుకొని ఉన్నారో. పోయినసారి కంటే ఈసారి నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీడియో తీసుకోవడానికి కూడా. లాస్ట్ టైం అయితే వీడియో తీసుకునే టైం కి డాన్స్ అయితే ఆడలేదనమాట. నాకైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి. కానీ ఈసారి అలా కాదు, వాళ్ళంతటి వాళ్ళు డాన్స్ బాగా ఆడారు. ఇంకా నేను కూడా వీడియో బాగా తీస్తున్నాను. ఇంకా గణేష్ కూడా పూజ అయితే చేసేసామండి, కంప్లీట్ అయిపోయింది. నాకు కూడా కలర్ కొట్టేశారు, మా పూజకి అందరికి కలర్ కొట్టేశారు. సర్లే అండి, ఇయర్ లో వన్సే కదా, సర్లే అని చెప్పేసి గమ్మున అయిపోయాం. ఇంకా చూస్తున్నారు కదా ఊరే ఇక్కడ ఉంది.
ఇంకా హ్యాపీగా నైట్ టైంలో కాబట్టి పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా హ్యాపీగా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది జల్జీకి వెళ్ళేటప్పుడు ఇప్పుడే ఒక 8 ఆ మధ్య అయిపోయింది అనమాట. ఇంకా ఆ తర్వాత జల్జీ చేసుకొని వచ్చేది. నేనైతే ఈ సాంగ్స్ అలానే పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నానండి, కానీ కాపీ రైట్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇంకెందుకులే వచ్చిందంట అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫైనలీ మా ఊర్లో గణేష్ నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంతకీ మీ ఊర్లో ఎలా కంప్లీట్ చేసుకున్నారో, జల్జీ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి, మరో వీడియోతో